అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సమిట్ అని డిసెంబర్ 8, 9 తారీఖుల్లో ప్రపోజ్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా హైదరాబాద్ను, మోర్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ను షోకేస్ చేయడానికి, ప్రపంచానికి షోకేస్ చేయడం కోసంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇటువంటి సమిటే ఒక 2-3 నెలల క్రితం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనికి చాలామంది వస్తున్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ కోసంగా ఈ రైజింగ్ సమిట్ను ఆర్గనైజ్ చేసుకోవటం జరిగింది. మంచిదే. అక్కడ ఆంధ్రాలో జరిగిన సమిట్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి సమిట్ కానీ చాలా అవసరం. బికాస్ ఫోకస్ చేసి మనం మార్కెటింగ్ చేసుకుంది. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఇంటర్నేషనల్. ఎవడైనా కనుక డబ్బుండి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే వాడికి ఒక ఇండియాలో ఉన్న 4 ప్రదేశాలే కాదు, ఈ హైదరాబాద్ అని, బెంగళూరు అని, మెడ్రాస్ అనే కాదు, మిగిలినవి కూడా చూస్తాడు. కౌలాలంపూర్ చూస్తాడు, సింగపూర్ చూస్తాడు, ఇంకొక సౌత్ కొరియా రాజధాని సియోల్, ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా కాంపిటీషన్ ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మా కాంపిటీషను లండన్, ప్యారిస్ వాడితో కానీ పక్కపక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కాదు అని చెప్పాడు. కరెక్టు. అంటే అంబిషన్ ఉండటం మంచిదే, ఎయిమ్ హై చేయడం కూడా మంచిదే. కానీ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సదర్న్ స్టేట్స్కు, మిగిలిన వాటికి ఒక సంబంధం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు. వీటన్నిటిలో కూడా ఫిస్కల్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేనటువంటి రాష్ట్రాలు, ఫ్రీబీస్ వలన నష్టపోతున్నటువంటి రాష్ట్రాలు. ఈ ఓవరాల్ అట్మాస్ఫియర్ నుంచి బయటపడి ప్రోగ్రోత్ అప్రోచ్తో ముందుకు పోకపోతే, అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, దీర్ఘకాలంలో పెద్దగా విజయాలను సాధించేటటువంటి అవకాశం చాలా తక్కువ. ఈ ఫ్రీబీస్ వల్ల ఏమైపోతూ ఉన్నది, వచ్చిన ఆదాయం అంతా రెవెన్యూ సైడే ఖర్చు పెట్టడానికి సరిపోతున్నది. దీంతో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇప్పటికి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ఈ వాటినన్నింటినీ పెడుతూ ఉన్నాయంటే దీనికి కారణం మోర్ హ్యూమన్ క్యాపిటల్ చాలా బాగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ వచ్చి వాళ్ళ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ. బట్ మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం బెంగళూరులోనూ సరిగ్గా లేదు, హైదరాబాద్లోనూ సరిగ్గా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా సరిగ్గా లేదు. ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయించి ముందుకు పోకపోతే మాత్రం ఈ సమిట్స్ ఎన్ని పెట్టినా, ఎంత చేసినా వాటి యొక్క పాజిటివ్ బెనిఫిట్ తక్కువగానే ఉండే పరిస్థితి అవుపిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా సువర్ణ అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. ఎందుకంటే చిన్న రాష్ట్రము, పెద్ద అర్బన్ బేసు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు, పెద్ద అర్బన్ బేస్ ఉండబట్టి ఎక్కువ సర్ప్లస్, ఫిస్కల్ సర్ప్లస్తో మొదలైనటువంటి రాష్ట్రం. అక్కడ నుంచి ఇదే రకమైన ఫోకస్తో ముందుకు పోయి ఉంటే తప్పకుండా ఇప్పుడు ఎక్కడో ఉండాల్సినటువంటి రాష్ట్రం. కానీ ఏదో కొంత చేసినా కానీ బేసిక్గా విపరీతమైన ఖర్చు వలన ఆర్థికంగా, ఫైనాన్షియల్గా రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. దీని ఎఫెక్ట్ తప్పకుండా ప్రతి చోట అవుపిస్తుంది. దాని నుంచి బయటపడినంత వరకు ఈ సమిట్స్ వల్లనే ఇండస్ట్రీస్ వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అనుకోవటం మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు. అది ఆంధ్రాకు వర్తిస్తుంది, తెలంగాణకు వర్తిస్తుంది. థ్యాంక్ యూ.